హాయ్ అండి, నమస్తే. నేను మీ సురేఖ. ఈరోజు ఫ్రూట్ సలాడ్ అంత పలుచగా కాకుండా అంత చిక్కగా కాకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఉండి తింటూ అందరూ ఎంజాయ్ చేసేలా ఉండాలంటే ఇలా అయితే ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కొక్కసారి కొంతమందికి చిక్కగా అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఏమో పలుచగానే ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా పర్ఫెక్ట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పిల్లలందరూ హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటారు కాబట్టి తలా గిన్నె ఇచ్చారంటే పొద్దున సాయంత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అదిగాక ఇప్పుడు పండగలకి ఫ్రూట్స్ తెచ్చి మనం దేవుళ్ళ దగ్గర పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటాము. ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మిగిలిపోతూ ఉంటాయి. అవి ఏం చేయాలో అర్థం కాక పిల్లలు ఉత్త ఫ్రూట్స్ కోసిచ్చినా కొంతమంది తినరండి. అలా తినని పిల్లలకి చక్కగా ఇలా ఫ్రూట్ సలాడ్ లాగా చేసి ఇచ్చామనుకోండి, ఎంతో ఇష్టంగా తినేస్తారండి. ఒకసారి నేను ఎలా చేస్తానో చూసేద్దామండి. ముందుగా ఇది బయట దొరుకుతుంది కదండి, మనకి కస్టర్డ్ పౌడర్ తెచ్చుకొని ఇంట్లో అయితే పెట్టుకోండి. 1 లీటర్ పాలు బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 4 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. అసలు ఉండలు అనేవి ఉండకూడదు. ఇలా ఉండలు లేకుండా కలిపి మనం మరుగుతున్న పాలల్లో ఇది వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇది పాలల్లో వేసి కలపంగానే కొంచెం సేపటికి కొంచెం చిక్కబడినట్లు అయిపోతుందండి. చక్కగా దగ్గరే ఉండి ఇలా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. మీగడ కట్టకుండా ఇలా దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇదైతే కొంచెం చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం ఒక చిన్న కాఫీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో నేను 2 గ్లాసులు షుగర్ అయితే వేసుకుంటున్నానండి. నేను తీసుకుంది 1 లీటర్ పాలకి. ఇలా షుగర్ కరిగేంతవరకు తిప్పుకుంటూనే ఉండాలండి. షుగర్ అంతా కరిగిపోయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి, కరెక్ట్గా మనకి ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత చిక్కదనంతో సరిపోతుందండి. ఈ మాత్రం చిక్కదనంగా ఉంటే సరిపోతుంది. ఇంకా అంత పలుచగా లేదు, అంత చిక్కగా లేదు, మనకు కావాల్సిన చిక్కదనం అయితే వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇది పక్కన పెట్టేద్దామండి. ఇది చల్లారిపోవాలి మొత్తం. ఇది చల్లారిపోయేంతవరకు మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. దీనిపైన మీగడ కట్టేస్తూ ఉంటుంది. మీగడ మాత్రం అస్సలు కట్టనీయకూడదు. ఈలోపు మనం దీంట్లోకి వేయాల్సిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పక్కన అయితే పెట్టుకుందామండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ కలిపి చక్కగా కట్ చేసి పెట్టుకోవచ్చండి. ఏ ఫ్రూట్స్ అయినా దీంట్లోకి బాగానే ఉంటాయి. నేనైతే యాపిల్, దానిమ్మ, జామకాయ ఇంకా అరటిపండు అయితే వేస్తున్నానండి. ఇవన్నీ పీల్ చేసేసాను చక్కగా. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుంటున్నాను. పాలైతే చల్లారిపోయినాయండి. ఇగోండి, ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను. ఇంకా మీకు ఎక్స్ట్రా డెకరేషన్ కోసం టూటీ ఫ్రూటీ ఉంటే కూడా వేసుకోవచ్చండి, బాగుంటాయి కలర్ఫుల్గా. చాలా బాగా అనిపిస్తుందండి కలర్ఫుల్గా. ఇవంతా కలిపేసుకొని మనం ఒక 4-5 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామండి. ఇంకా ఈవినింగ్ టైంలో తీసి అందరూ ఎంజాయ్ చేస్తా చక్కగా తినొచ్చు. ఇదిగోండి, ఈవినింగ్ టైం చూస్తే చక్కగా కూల్ అయిపోయి చాలా చక్కగా అయితే ఉందండి.
ఇంకా అందరం అయితే చక్కగా చిన్న చిన్న బౌల్స్లో వేసుకొని తింటూ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ఎండాకాలం ఫ్రూట్స్ తినాలి పిల్లలు ఎవరన్నా ఉంటే ఇలా ట్రై చేయటం అస్సలు మర్చిపోకండి. చూడండి, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేవరకు కొంచెం చిక్కబడింది కదా, చక్కగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను చెప్పిన కొలతలతో. అయితే చాలా బాగుంటుందండి, జ్యూసీగా ఈ ఫ్రూట్స్ అన్నీ తింటూ చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.